ఏంటి? ఇంద్రుడు మగాడు కాదా? అది తెలుసుకునే ముందు అసలు అహల్య స్టోరీలో ఇన్ని రోజులు మనం ఇంద్రుడిది పూర్తి తప్పనుకున్నాం గదా! కానీ తెలుసా? రామాయణ బాలకాండలో ఇలా ఉందట. అసలు అహల్య ఎలా పుట్టిందో తెలుసా? ఒకప్పుడు క్షీరసాగర మథనం జరిగినప్పుడు విష్ణు మోహిని అవతారంలో అమృతాన్ని రాక్షసులకు అందకుండా దేవుళ్ళకే అందరికీ పంచాడని మీ అందరికీ తెలిసిందే. అయితే బ్రహ్మ మోహిని అవతారంలో ఉన్న విష్ణువుని చూసి సృష్టిలో ఇంత సౌందర్యవతిగా విష్ణువు మారగలిగాడు గానీ, నేను ఇంత సౌందర్యవతిని సృష్టించలేకపోయానే అని ఫీలయ్యి, తను అలాంటి సౌందర్యవతిని పుట్టించాలి అనుకున్నాడు. అలా క్రియేట్ చేసిన ఆమెనే అహల్య. అయితే అహల్యని ఎవరి దగ్గర పెంచాలి అని ఆలోచించి, ఇంద్రియాలను జయించిన గౌతమ మహర్షి దగ్గర పెంచాలి అని నిర్ణయించుకొని, గౌతముడికిచ్చి పంపించేస్తాడు. గౌతముడే అహల్యని పెంచి పెద్ద కూడా చేస్తాడు. అయితే యవ్వనంలోకొచ్చిన అహల్య చాలా సౌందర్యవతిగా మారుతుంది. ముల్లోకాలలోని అందరి కళ్ళు కూడా అహల్య మీదనే ఉంటాయి. ఇంక్లూడింగ్ ఇంద్రుడితో సహా. అయితే అహల్యకు మాత్రం తన ఆశంతా ఇంద్రుడి మీద ఉంటుంది. ఇంద్రుడిని ఇష్టపడుతుంది. ఇదేమీ తెలియని గౌతముడు యవ్వనంలోకొచ్చిన అహల్యను తీసుకెళ్లి మళ్ళీ బ్రహ్మదేవుడికి అప్పగించి, అహల్య యవ్వనంలోకొచ్చింది, సరైన వరుణ్ణి చూసి పెళ్లి చేసేయండి అని చెప్తాడు. బ్రహ్మదేవుడు నీకంటే తగిన వరుడు ఇంకెవరుంటారు? నువ్వే పెళ్లి చేసేసుకో అని చెప్పి మళ్ళీ గౌతముడికే ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఆశ్రమంలో నివసిస్తూ ఉండగా, ఎలాగైనా సరే గౌతమ మహర్షి యొక్క తపశ్శక్తిని భగ్నం చేయాలని చెప్పేసి, అది కేవలం ఆయన కోపం వల్లనే సాధ్యమవుతుందని చెప్పి, ఇంద్రుడు అప్పటికీ అహల్య అంటే ఇష్టం ఉండడం వల్ల, అహల్య దగ్గరికి గౌతముడి మారువేషంలో వచ్చి తనని కలవమని కోరుతాడు. అయితే అహల్యకి ఇంద్రుడే గౌతముడి వేషంలో వచ్చాడని తెలుసట. తెలిసి కూడా ఇంద్రుడి మీద తనకిష్టం ఉంది కాబట్టి తను అంగీకరిస్తుందట. అంగీకరించి వాళ్ళిద్దరు తప్పు చేస్తారు. తరువాత గౌతముడొచ్చే సమయానికి అహల్యనే ఇంద్రుడిని ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పేసి, గౌతముడు చూస్తే ఇద్దరిని కోప్పడతాడని చెప్పేసి కూడా చెప్తుంది. కానీ అదే టైంకి గౌతముడొచ్చేస్తాడు. వాళ్ళిద్దరిని చూస్తాడు. చూసి నువ్వు ఏ పురుషాహంకారంతో అయితే ఇలాంటి తప్పు చేశావో, ముందు ఇంకెన్ని తప్పులు చేస్తావో అని చెప్పి ఇంద్రుడి పురుషాంగంలోనూ నేల కొరిగిపోవాలని చెప్పేసి శపిస్తాడు. అప్పట్నుండి ఇంద్రుడు నపుంసకుడిగా మిగిలిపోయాడు. అంతేకాదు, ఆ తర్వాత అహల్యను కూడా శపించాడు. ఏమని? ఆహారం తీసుకోకూడదని, కొన్ని వేల సంవత్సరాల పాటు నువ్వు గాలినే ఆహారంగా తీసుకొని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకోవాలని, ఎవ్వరికీ కనిపించకుండా నీ పైన ధూళి పట్టేస్తుందని, కొన్ని వేల సంవత్సరాలు నువ్వు చేసే తపస్సు వల్ల నీ పాపం తొలగిపోయి పరమ పవిత్రుడైన రాముడి స్పర్శ వల్ల నీకు శాప విమోచనం కలుగుతుందని, అప్పుడు మళ్ళీ నేనొచ్చి నిన్ను ఏలుకుంటానని చెప్పేసి గౌతమ మహర్షి అహల్యకు చెప్పాడనమాట. ఇది అహల్య పూర్తి స్టోరీ. అండ్ ఇంద్రుడు మగాడు కాకుండా పోవడానికి గల కారణం. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.